మనం ఇక్కడ యువత అంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ హాజరయ్యారు. ఎందుకు? మన సీనియర్ నాయకులు పీజీఆర్ గారు మై ఫస్ట్ ఓట్ ఫ్రమ్ సిబిఎన్ అనే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అయ్యా అధికార పక్షం ఉంది, అధికార పక్షము అన్ని విధాలుగా చేస్తుంది, అయినా కూడా ఈ ఫస్ట్ ఓట్ ఫ్రమ్ సిబిఎన్ కార్యక్రమం ఎందుకు? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ వచ్చిన విద్యార్థులకి చాలా మందికి తెలియదు మై ఫస్ట్ ఓట్ ఫ్రమ్ సిబిఎన్ అని ఎందుకు కార్యక్రమం పెడుతున్నారు. అధికార పక్షం అన్ని చేస్తున్నా కూడా ఇప్పుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికే మనం ఓటు ఎందుకు వేయాలి? ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? మెగా డిఎస్సి ప్రతి ఏటా 25,000 ఉద్యోగాలు వచ్చాయా? రాలేదు. ఈ అనంతపురం నియోజకవర్గం, ఈ గుంటకల్ నియోజకవర్గం పామిడి మండలం కావచ్చు, గుంటకల్ నియోజకవర్గం కావచ్చు, గుత్తి మండలం కావచ్చు, ఏమైనా కానీ మనం ఆర్థికంగా స్టాండర్డ్ అయ్యేకి చదువుకున్న వాళ్ళ కోసం ఏమైనా ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా కంపెనీస్ కానీ లేదా వేరే ఏమైనా వ్యాపారానికి సంబంధించినవి ప్లాంట్స్ కానీ రీసైక్లింగ్ ప్లాంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న నేను యువతకు అడుగుతున్నాను, ఏమైనా ఉన్నాయా? కానీ మన పీజీఆర్ గారు, నేను ఆయన గొప్పతనం చెప్పే ఇక్కడికి రావలేదు, ఆయన చేసిన సేవను నేను కళ్ళతో చూశాను. మన పీజీఆర్ గారు 5,000 కుటుంబాలకి లబ్ధి పరిచే ఒక ప్లాంట్ని పామిడి మండలంలో స్థాపించారు. 5,000 కుటుంబాలకి ఆ ప్లాంట్ పోషిస్తుంది. అది కేవలం లోపల ప్లాంట్లో ఉన్న వాళ్ళకు ఒకటేనా? దాంట్లో ఉన్న వాళ్ళకు ఒకటే కోసమేనా? అది లేదు. ఆ ప్లాంట్ రన్ అయితే ఆటో వాళ్ళకి బాడీలు వస్తాయి, ప్లాంట్ బైపాస్లో ఉంది, వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది. ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో టీ షాప్స్ కోసం ఉపాధి దొరుకుతుంది, టిఫిన్ సెంటర్స్ కోసం ఉపాధి జరుగుతుంది. ఒక ఇండస్ట్రీ వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుందా కాదా? నేను సార్తో కలిసినప్పుడు సార్ చెప్పిన నాకు మాట ఒకటే, బాబు మీరంతా చదువుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను అధికారంలో ఉంటానా నేను ఆలోచించాను, మీ అందరి కోసం ఏదో ఒక ఉపాధి తీసుకొస్తాను అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను అని చెప్పారు. ఆయన అధికారం కోసమో లేదా పదవి కోసమో ఈ మీటింగ్ పెట్టడం లేదు. ఆయన సంకల్పం ఒకటే, చదువుకున్న యువత తల్లిదండ్రులను విడిచిపెట్టి హైదరాబాదో బెంగళూరు చెన్నైయో పోకూడదు. మన ప్రాంతం పిల్లలు చదువుకున్న ఎడ్యుకేషన్ మన ప్రాంతంలో చదువుకొని మన ప్రాంతంలో అభివృద్ధి కావాలి. వాళ్ళ విద్య వేరే చోట అభివృద్ధి జరగకూడదు, మన ప్రాంతం అభివృద్ధి జరగాలనే సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు. ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. సార్ చెప్తున్నారు ప్లాంట్కి సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి. ఈ ఓట్ ఫ్రమ్ సిబిఎన్ ఎందుకు? ఈ ఓట్ ఫ్రమ్ సిబిఎన్ ఎందుకు? మన ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం, మన ప్రాంతంలోని వనరులను అభివృద్ధి పంచుకోవడం కోసం. పీజీఆర్ గారు చాలా రోజుల నుండి పామిడి పెన్నా నది ఇసుక గురించి కొట్లాడుతున్నారు, దానిపైన స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? అయ్యా అది ఇసుక, దాంతో మనకేం ఉపయోగం లేదు, దాంతో మనకు ఉపయోగం ఉంటే ఏముంటుంది? మన ఇండస్ట్రీలు కట్టుకోవడానికి, మన రోడ్లు వేసుకోవడానికి, లేదా బిల్డింగ్లు కట్టుకోవడానికి, అందుకోసం మాత్రమే పనికి వస్తుంది. అవునా కదా? అలాంటి ఇసుక కోసం ఎందుకు కొట్లాడుతున్నారు? అయ్యా ఆ ఇసుక ఎప్పుడైతే పెన్నా నది నుండి వెళ్ళిపోతుందో అక్కడ నీటి నిలువ ఉండదు, నీటి వనరులు తగ్గిపోతాయి. పామిడి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఆ పెన్నా నది నీళ్లపైన డిపెండ్ అయ్యి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ పంటలు పండవు. ఆ ఉద్దేశంతో అక్కడ ఇసుక తరలిస్తే పామిడిలో చుట్టుపక్కల ఉన్న రైతుల పంట భూములన్నీ కూడా బీడు భూములుగా మారతాయనే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చి దానిపైన స్ట్రైక్ చేస్తున్నారు. మిత్రులు మీరు ఆలోచించాలి.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా సోదరులు నా తమ్ముళ్ళు లేదా నాకంటే పెద్దలు అందరూ కూడా ఒక విషయం ఆలోచించండి. అధికారంలో లేదు ఎటువంటి నీ పార్టీని ఆశించకుండా అన్నదానాన్ని నడుపుతున్నారు, అవునా లేదా? అన్నదానం నడుపుతున్నారు, ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టారు, కంటి ఆపరేషన్స్ చేపించారు. దాని తర్వాత ఒక ప్లాంట్ని 5,000 కుటుంబాలకి లబ్ధిపరిచే ప్లాంట్ని స్టార్ట్ చేశారు. ఉచిత అన్నదానం ఉంది. కుల మత భేదం లేకోకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేసుకుంటూ వచ్చారు. ఉచితంగా వివాహాలు చేశారు. ఇవన్నీ అందుకోసం మన ప్రాంతంలోని ప్రజలు, మన చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో. ఇలాంటి నాయకుడు మనకు కావాలా వద్దా? ఇలాంటి నాయకుడు మనకు కావాలా వద్దా? ఇలాంటి నాయకుడిని గెలిపించుకునే బాధ్యత ఎవరిది? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే విషయం ఒకటే, మీరు మనకు వచ్చే ఎటువంటి విషయాల్ని కూడా ఆలోచించకుండా మన ప్రాంతము, మన యువత, చదువుకున్న వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, మన అన్నలు కావచ్చు, మన ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ మన ఇంటిలో ఉండాలి అంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మనకు కావాలా వద్దా? నేను మీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం లేదు. మిత్రులు అందరూ కూడా ఒక విషయం బాగా ఆలోచించాలి. ఇలాంటి నాయకుడు మనకి అవసరము. ఇలాంటి ముందు ఉండి తన సొంత డబ్బు పైన పర్వాలేదు, ప్రజలకి బాగు చేయాలి, ప్రజలని ముందుకు తీసుకొని పోవాలి, వాళ్ళ విద్యని ఇక్కడే ఉపయోగించుకోవాలి, వాళ్ళ నాలెడ్జ్ని ఇక్కడే ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకున్న నాయకుడు మనకి కావాలి. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అధికారము ఏది ఉన్నా కూడా, ఆయన ఇచ్చిన మాట, అధికారం ఏదైనా కూడా ఆయన తను చెప్పిన మాట పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఏ అధికారం అయినా కానీ, ఇవి నేను నా సొంతంగా చెప్పేది కాదు, ఆయన దగ్గర కూర్చొని ఆయన నోటి నుండి విన్న మాటలు. ప్లాంట్ని పెడతాం, అలాంటి ప్లాంట్ని మండలానికి ఒకటి స్టార్ట్ చేస్తామని చెప్పారు. 5,000 కుటుంబాలకి లబ్ధిపరిచే ప్లాంట్ మండలానికి ఒకటి స్టార్ట్ చేస్తే ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయని మీ అందరినీ అడుగుతున్నాను. దాని చుట్టూ జీవనోపాధి ఎంత అవుతుంది, దాని చుట్టూ ఉన్న భూముల రేట్లు ఎలా పెరుగుతాయి, దాని చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, దాని రేట్లు పెరిగితే మనకి ఆదాయం ఉంటుందా ఉండదా? ఈరోజు మనం ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఆయన వెంట ఉండి నడుపుతాం. ఆయన్ని గెలిపించుకునేంత వరకు మనం పోరాటం చేద్దాం. జై కేసీఆర్, జై తెలుగుదేశం.